హాయ్ అండి. ఈరోజు నేను నెల్లూరు వెళ్తున్నాను. కొత్తగా ఏదైనా బిర్యానీ స్పాట్ ఎతకడం నాకు బాగా అలవాటు. సో నెల్లూరులో ఏదైనా కొత్త బిర్యానీ ఎక్కడైనా పెట్టున్నారేమో మా తమ్ముడికి అయితే అడుగుదాము. ఇప్పుడే మా ఓడికి ఫోన్ చేశాను. నువ్వు వచ్చే లోపు ఏదైనా మంచి బిర్యానీ లొకేషన్ అయితే మొత్తానికైతే ఆ బిర్యానీ స్పాట్ ఎక్కడుందో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కూడా చూస్తూ ఉండండి. మొత్తానికైతే నెల్లూరు అయితే చేరిపోయానండి. నేను మా ఓడైతే బిర్యానీ తినడానికి ఎగేసుకుంటూ మరి వెళ్ళిపోతున్నాము. కానీ వెళ్ళే దారిలో అయితే నాకు ఒక చిన్న బస్సు ఒకటి ఎదురొచ్చింది. ఈ బస్సు అయితే మూతంతా వంకరగా అయిపోయి సేమ్ నాలాగా మా ఓళ్ళలాగా ఇద్దరిది అయిపోయింది. తమ్ముడు ఒకసారి సైడ్ లుక్ వేసుకో. అరే నాయన, వెళ్ళే కొద్ది అయితే ఇంకా వస్తానే ఉంది కదరా, దీనికి పట్టించే పెట్రోల్ బదులు హ్యాపీగా ఇంట్లోనే వండుకొని తినొచ్చు కదరా అనేసి అంటే కూడా మా వాడు, నువ్వు రా అన్నా భలేవాడివే, నీకు మంచి బిర్యానీ కావాలంటే మాత్రం కంపల్సరీగా నాతో వస్తే నీకు ఒక మంచి బిర్యానీ అయితే చూపిస్తాననేసి మొత్తానికి ఈ స్పాట్కి అయితే తీసుకొచ్చేసాడండి. ఇది వచ్చేసి మనకి చూడండి, ఇదే దావత్ కుండ బిర్యానీ. చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం కళ్ళు మొత్తం జిగేలు అంటాయి. నేను వచ్చేటప్పటికే కొత్తగా అయితే ఓపెన్ చేస్తున్నారు. మనకి ఏదైనా సరే కొత్తగా ఓపెన్ చేసినప్పుడే వెళ్ళిపోయి దాని టేస్ట్ ఏందో మనం చూసేసి మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడమే నా పని. ఇక్కడికి వెళ్ళాక ఆయన అయితే కుండలో కూర్చొని ఉన్నాడు. నేనైతే అరిటాకులో ఇక్కడ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాము, ఈ హోటల్ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం అనేసి బిర్యానీ అయితే ఒకటి ఆర్డర్ పెట్టాను. చికెన్ బిర్యానీ నాకైతే చాలా తక్కువ రేటే పడింది. ఆ మెనూ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బిర్యానీ అయితే తీసుకొచ్చారు కానీ దీంట్లో తీసుకొచ్చి నాకు వడ్డిస్తుంటే ఇదేందబ్బా బిర్యానీ ఇంత చిన్నదిగా ఉంది గిన్నె, ఇదేం నాకు సరిపోద్ది అని అనుకున్నాను. కానీ వాస్తవానికైతే నేను ఆ బిర్యానీ తినేటప్పుడు ఆ ముక్కలు బాగా మెత్తగా పడిపోయి చాలా బాగున్నాయి. రైస్ కూడా చాలా టేస్ట్గా ఉంది. సరిపోనంతగా ఉందండి, ఎందుకంటే నేను తిన్న తర్వాత కూడా మిగిలిపోయింది. సో బిర్యానీ మెనూ అయితే ఇక్కడే ఉంది ప్రతిదీ కూడా. సో బిల్లు కడదామనేసి నేను అక్కడికి వెళ్తే కుండలో అతన్ని కూర్చొని ఉండి ఆ కుండను చూసి భయపడిపోయాను. కాబట్టి దాన్నే దావత్ కుండ బిర్యానీ అంటారు. చాలా బాగుంది. ఇక్కడికి వచ్చాక మీరు ప్రతిదీ కూడా తింటూ అలాగే కూల్ డ్రింక్స్ ఏమైనా తాగుతూ ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. ఎందుకంటే